ఇప్పుడు రాజకీయం కాస్త హాట్ గానే కనపడుతుంది. అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక దూకుడు పెంచి రాజకీయం చేయాలని కాస్త పట్టుదలగా ఉన్నట్లు వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ గట్టిగా స్కెచ్ రెడీ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో పెద్దగా బయట కనపడిన జగన్ త్వరలోనే సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు పార్టీలో కీలక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. పార్టీలో మార్పులకి తోడు ఆయన ప్రజల్లోనే ఉండే విధంగా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జైళ్లలో ఉన్న తమ నేతలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో భారీ ప్రజాస్పందన ఉన్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు చెప్తున్నారు. దాదాపు 110 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కొత్త వారిని నియమించాలని ప్లాన్ చేస్తున్నారు జగన్. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించే ప్లాన్ చేస్తున్నారు. ఉన్నవారిలో చాలా మంది పార్టీ మారే అవకాశం ఉండటంతో మొత్తం వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని, చిన్న వ్యాపారస్తులను ఆయన పార్టీలో ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే వారికి ఆర్థిక సహకారం కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కార్యకర్తల్లో ఉత్సాహంగా పనిచేసే వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నారు. అలాగే పేరున్న సర్పంచ్లు, పరిషత్ ఎన్నికల్లో గెలిచిన వారిని ఇప్పుడు ముందుకు తెచ్చే ప్లాన్లో ఉన్నారట ఆయన. 2 ఏళ్లలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా జగన్ ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకే కొత్త ఇన్ఛార్జీలను నియమించి వారికి స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయిన వారిని తొలగించే అవకాశం కనపడుతుంది. పార్టీ మారతారని అనుమానం ఉన్న వాళ్ళను కూడా ఆయన ముందే పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై ఓ కమిటీని నియమించి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం మొదలైంది. నిరసన కార్యక్రమాలను కూడా మండల స్థాయిలో నిర్వహించాలని, అవసరమైతే తాను పర్యటించాలని జగన్ భావిస్తున్నారు.